4 రోజులుగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ప్రభుత్వం ఎలాంటి సహాయ చర్యలు చేపట్టిందంటే మీరేం చెప్తారు? ప్రభుత్వం అంటే కొన్ని స్వచ్ఛంద పథకాలు వచ్చినాయి, ప్రభుత్వం కొంచెం చేసినాయి. ఈ ప్రకృతి విపరీతం కాబట్టి ఎవరు ఏం చేయలేరు. అయితే ప్రభుత్వం కన్నా కొన్ని స్వచ్ఛంద పథకాలు వచ్చినాయి, కొన్ని పార్టీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అయితే మా ఇల్లు అయితే కోల్పోయాం. మేము దాన్ని ఎవరు ఏం చేయగలరు అనేది, ఏ ప్రభుత్వం చేస్తుందా స్వచ్ఛంద సంస్థ చేస్తాయి అనేది మాకు తెలియని పరిస్థితి. మా ఇంట్లో కట్టుగుట్టలు ఈ ఒంటి మీద ఉన్న బట్టలతోటే ఉండిపోయాం. ఒక సీలింగ్ ఫ్యాన్ ఒకటే మిగిలింది, పైన సీలింగ్ ఫ్యాన్ ఒకటే మిగిలింది. మా ఇల్లు శ్రీకోవెల అపార్ట్మెంట్, కబేళాకి రాముకోరికి మధ్యలో. మా ఇంటికి వెళ్ళడానికి దారి మినిమం మా ఇంట్లోనే ఇప్పుడు ఈ హైట్ ఉంది. వాటర్ మొత్తం సీలింగ్ ఫ్యాన్ తప్ప ఇంట్లో ఏమీ మిగలలేదు. మొత్తం ఈ టీ షర్ట్ కూడా మా బావ ఇస్తే నేను వేసుకున్నాను. ఈయన మా బావగారు, ఈయన షార్ట్ టీ షర్ట్ బట్టలతో ఉండిపోయాం. ఒడ్డు వస్తుంది, ఏదో ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారో, ఏ ప్రభుత్వం ఇస్తుందో, గవర్నమెంట్ ఇస్తుందా, స్వచ్ఛంద ఇస్తున్నది కాదు. మా కడుపు నింపుకోవడం కోసం, మా పిల్లల కోసం తీసుకెళ్ళి, మా పిల్లలు చిన్నపిల్లలు అయిపోయారు, వాళ్ళ కోసం తీసుకెళ్ళి పెట్టుకొని ఉండగలుగుతున్నాం. అయితే ఇల్లును వదిలేసుకొని వెళ్ళిపోలేని పరిస్థితి ఇంటి డోర్తో సహా కొట్టుకొని సామాన్లతో సహా వెళ్ళిపోయింది. అన్నీ వెళ్ళిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి. నెక్స్ట్ పరిస్థితి ఏం చేయాలో కూడా తెలియదు. మొత్తం వైకుంఠపాళెల్లో 0 నుంచి పెద్దపాము మింగితే అలాగొచ్చాం, అలాగైపోయింది మా పరిస్థితి. లాక్డౌన్లో కూడా ఎంత ఇబ్బంది పడలేదు, ఇప్పుడైతే అంత ఇబ్బందిగా ఉంది. ఎవరేది ఇస్తున్నా కూడా పిల్లల కోసం తీసుకెళ్లాలనే పరిస్థితిలో ఉన్నాం. సాయాన్ని కాదండి, గవర్నమెంట్తో కాదు, స్వచ్ఛంద సంస్థలు కాదు, ఎవరిస్తే కూడా పడవలు ఆ రకాలు ఎక్కించుకోకపోతే డబ్బులు అడుగుతున్నారు. సార్ ఎలా అన్న అది పడవడు ఆ మనిషిని ఆపుతున్నాగానే అలాగనే 200, టాటర్ ఆపుతుంటే 1000 రూపాయలు. ఏంటన్నా ఇది? ఇక్కడ మాకన్నా అందుతున్నాయి, అటు సైడ్ లేవు అసలు. జనాలు అక్కడి నుంచి డబ్బాలు తీసుకొని ఎంతమంది వెళ్ళారు తెలుసా వాటర్ తెచ్చుకోవడానికి. ఎంత కష్టం, వాళ్ళు అడుక్కుంటున్నారు. కాళ్ళు ముసలాన్ని కూడా ఎక్కించుకోవట్లే పడవల్లో. మాకు అందరికీ అందుతున్నాయి, కానీ మనుషులు అడుగుతుంటే పసి పిల్లల్ని వేసుకొని కూడా వెళ్తుంటే అడుగుతున్నాయి. ఏంటన్నా మరి ఆ మాత్రం? గర్భిణీ స్త్రీలను ఒక ఇద్దరిని, మనం ఉండే ఇబ్బందుల్లో కూడా మనం ఎంతో మాధవ సేవ చేయాలని 2 గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చు. మీరు ఈ రోజు అదే నిన్న వచ్చిన రోజు, ఫస్ట్ వచ్చిన రోజు అయితే మీరు అసలు మీకు ఏడుపు వచ్చేది తెలుసా? కడుపుతో అలానే తీసుకొని నడిపించుకుంటూ వెళ్ళారు నీళ్ళల్లో. ఎంత బాధ వేసింది అనుకున్నా. పసి పిల్లల్ని, నెల పిల్లల్ని కూడా బొచ్చులు వేసుకొని అలానే వెళ్ళారు. మాకు కావాల్సింది ఏం లేదన్న, ప్రకృతి వైపరీత్యానికి ఎవరేం చేయలేరు. ప్రకృతి వైపరీత్యానికి ఎవరేం చేయలేరు. ప్రభుత్వం కూడా ఏమీ అడ్డం పడలేదు. ఇప్పుడు ఏమన్నా స్పెషాలిటీస్ ఇచ్చి మాకున్న ఆర్థికంగా ఏమన్నా ఇబ్బంది లేకుండా కొద్దిగా ప్రభుత్వ సాయం అంది. వెహికల్స్తో మొత్తం సర్వనాశనం. సీలింగ్ ఫ్యాన్ ఒకటి మిగిలిందన్న, ఒక ట్యూబ్లైట్ సీలింగ్ ఫ్యాన్ మిగిలింది. మాకు ప్రభుత్వం ఏమన్నా దయదలిచి ఏమన్నా సాయం చేసి స్వచ్ఛంద సంస్థలు ఏమన్నా చేస్తే ఇంట్లోకి ముందు తినుబండారాలకు కానీ బట్టలు కానీ మాకు ముందు ఈ సదుపాయాలు చేస్తే మా పని మేము ఎలాగో చేసుకోక తప్పదు. ఇది 1 రోజు 2 రోజులే చేస్తారు ఏదన్నా, తర్వాత మనం నిత్య పని మనకు తప్పదు. ఓట్లు కావాలన్నప్పుడు జనాలు అప్పుడు గుర్తొచ్చినప్పుడు ఓట్లు లెక్క డబ్బులు అడ్డం పెట్టి ఓట్లు వేసుకొని అప్పుడు గెలుచుకొని వెళ్తారు కదా. అప్పుడు కనపడిన మళ్ళీ ఇప్పుడు కనపడదు. మళ్ళీ మధ్యలో మనుషులకు కనపడరా, పిల్లలు కనపడరా, జనాలు అడగరా? మరి అంతేగా ఓట్లు అప్పుడు అమ్మ దండమమ్మ మాకు ఏంటమ్మా అని అంటారు. అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదన్నా? మరి అదే అంటున్నా. ఇంకో విన్నపం ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియాలో అంతా రెంట్ హౌస్లో చాలామంది ఉన్నాం. ఈ నెల మొదలకు రెంట్ హౌస్లు కూడా రెంట్ వసూలు చేయకుండా హౌస్ ఓనర్లకు కూడా చిన్న విన్నపం. ఈ నెల వరకు అన్నీ కోల్పోయాం. ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టాలన్నా కట్టలేని పరిస్థితులు ఉన్నాం. ఆ విన్నపం ఏంటంటే లాక్డౌన్లో ఎలాగ చాలామంది కొంతమంది వదిలేసారు. ఈ మంత్ కూడా రెంట్ కట్టకుండా వదిలేసి ఇప్పుడు మాది రెంట్ హౌస్ అండి. ఈఎంఐలు ఈ మంత్ వరకు మాకు ఆప్ చేసి దాన్ని ఏదన్నా చేసే పరిస్థితి తీసుకోవాలన్నా ఆపాలి. అంటే ఈ మంత్ వరకు కొలాప్స్ చేయాలి, డెడ్ చేయాలని, మాఫీ చేయమని నా కోరిక. నేను చెప్తున్నాను, ఇది విపత్తు, ఎవరో చేసేది ఏమీ లేదు. ఇది న్యాచురల్గా అనుకోకుండా జరిగింది విపత్తే. కాదు, అతను వచ్చి బుడవేరు గేట్లు ఉన్నాయి అన్నాడు.
విజయవాడలో ఎవరినైనా అడగండి బుడవేరు గేట్లు ఉన్నాయా? మీకు తెలుసా బుడవేరు గేట్లు ఉన్నాయా? కాదు కాదు, మీకేమైనా ఐడియా ఉందా బుడవేరు గేట్లు ఉన్న సంగతి? మరి అది బుడవేరు ఇది ఏంటంటే ఒక ఫాల్స్ ఎలిగేషన్ జనాల్లో తీసుకొచ్చి అందరినీ ప్యానిక్ క్రియేట్ చేసి ఏదో ఇది చేయాలనే తప్ప వెళ్తున్నాయి ఒకరికిద్దరికి అందన్నమాట వాస్తవమే, వాళ్ళకు కూడా చేరేస్తున్నారు. దాని వరకు బాగానే ఉంది. ఇప్పుడు కొంతమంది అయితే నాకు తెలిసినంత వరకు 1000 ఇస్తాను తిట్టమని కూడా చాలామంది మైకులు పెడుతున్నారంట. మా ఏరియాలోనే 2-3 చెప్పారు. చెప్తున్నాను ఏదో ప్రభుత్వం చేయలేదంటే పెద్ద ఆయన 7-10 వయసులో కూడా ఇంత లోతత్తు ప్రాంతంలో మా ఇంటికి కూడా వచ్చాడండి, మా ఇళ్ళ దగ్గరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. నిన్న వచ్చారు, నిన్న తిరిగారు. కావాల్సి మీరు నా మాట కాకపోతే ఇంకెవరినైనా అడగండి. ఏదో ప్రభుత్వం మీద బురద జల్లేస్తే ఇప్పుడు అతను బుడవేరు గేట్లు పెట్టారు అన్నారు చూసా, అట్లా ఉంటుంది. ఒకళ్ళిద్దరి దగ్గర మైకులు పెట్టి దాన్ని వైరల్ చేసినంత మాత్రాన పాపం సాయం పొందిన వాళ్ళు మర్చిపోకపోరు. ఇది అన్నది ప్రకృతి విపత్తు, దీన్ని మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సో మనం చేయాల్సింది ఏంటంటే ఇక క్లియర్ అవ్వాలి. ఇంకా మనం ఏంటంటే మన తరపు నుంచి ఇంకేమైనా ఉంటే డిమాండ్స్ ఒకసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీలాంటి వాళ్ళు వచ్చారు, మీలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ దాకా చేర్చే శక్తి మీకు ఉంది. అది ఒకళ్ళిద్దరికి ఏమైనా ఉంటే కానీ మీరే చూడాలి, ఆ బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఎప్పుడు లేదు 7 feet వాటర్ వచ్చింది. గవర్నమెంట్ దీని గురించి ఏం చేయాలంటే బుడమేరు ఆక్యుపైడ్ చేసుకునే అన్ని డెప్త్నెస్ తీసి ఇన్ ఫ్యూచర్ వాటర్ రాకుండా ఈ సింగనగర్ ఏరియా, ఈ కబేలా ఏరియా, ఈ భవానీపురం ఏరియా ఇన్ ఫ్యూచర్ ఏమి వాటర్ రాకుండా దీన్ని ఏమి మార్గం చూసుకోవాలి అంతే. ఈ సేఫ్ చేస్తే పబ్లిక్ సేఫ్, విజయవాడ పబ్లిక్ సేఫ్. అది చేస్తే దీనికి పరిష్కారం. 2 రోజుల తర్వాత వచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, ఏదో ఇచ్చారు, పంచారు, అది ఓకే, ఎలాగైనా బతుకుతారు, అయిపోతుంది. అంటే ఇన్ ఫ్యూచర్ వాటర్ రాకుండా దీనికి పరిష్కార మార్గం చూడండి అంతే. గతంలో కూడా ఇలా వచ్చినాయా? 2009లో వచ్చింది, ఇంత హారబుల్ లేదు. ఈసారి మాత్రం హారబుల్గా వచ్చింది. చాలా అన్ని లోపలికి వెళ్ళే వరకు 10 feet వరకు కూడా మునిగింది. 4 days సాటర్డే మార్నింగ్ కరెంట్ పోయింది, జనరేటర్లు మునిగినాయి, కరెంటు వైర్లు మునిగినాయి, ఏమి లేదు. ఉన్నవాళ్ళు 2 days తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి, ఎవరికి వాళ్ళు వ్యాకెంట్ చేశారు. పైనుంచి వాళ్ళు ఇప్పుడు కూడా చేయలా, లోపల ఉన్నారు వాళ్ళు. పైన కబేలా ఏరియా నుంచి దాటిన వాళ్ళు 10 feet ఉంది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు బయలుదేరారు, ఇవాళ బయలుదేరారు. ముందు వాళ్ళు ఏం చేశారంటే నిన్నే బయలుదేరిపోయారు, బ్యాక్ ఉన్న వాళ్ళు ఇవాళ నుంచి బయలుదేరారు. ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే దీనికి పరిష్కారం చూడండి. ఇప్పుడు ముందు సొల్యూషన్ అంటే దీనికి రిటర్నింగ్ వాల్, లేదంటే బుడమేరుది ఉన్న పాత ఓల్డ్ బ్లూ ప్రింట్ ప్రకారంగా ఓల్డ్ అప్పుడు పూర్వం ఒక 30 years 40 years ముందు బుడమేరుది ఎలా ఉండేది అన్ని డెప్త్నెస్ చేస్తే వాటర్ ఏంటంటే ఓవర్ఫ్లో రాదు. మన విజయవాడ సిటీ సేఫ్టీ ఉండాలి. అంతసేపటికి వస్తున్నారు, ఎలక్షన్స్ అవుతున్నాయి కానీ విజయవాడ డెవలప్మెంట్ లేదు సార్. ఇరు పార్టీలు వాళ్ళు కూడా నాయకులే ఆక్రమించుకుని అమ్మేసుకున్నారండి. ఇప్పుడు అవన్నీ లోతులు తీస్తే ఎందుకులే కానీ ఇప్పుడు దానికి పరిష్కారం చూడండి. ఇప్పుడు ఆక్యుపైడ్ హైదరాబాద్లో ఎలా చేస్తున్నారో హైడ్రా అనేది విజయవాడ ప్రజలకు కూడా ఈ బుడమేరు గురించి పెడితే బాగుంటుంది. హైడ్రా అనేది విజయవాడ కూడా ప్రజలు పెడితే బాగుంటుంది. అమలు చేయాలి, విజయవాడలో కూడా చేయాలి. చేస్తే దీనికి పరిష్కారం అవుతుంది. పరిష్కారం అవుతున్నాయిగా, మరి మనకి ఇబ్బంది ఉండదు. పరిష్కారం అవుతుంది, మాకు ఇబ్బంది ఉండదు. మేము ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ నిన్న వచ్చారు చంద్రబాబు నాయుడు, మామూలు చూసుకొని వెళ్ళారు. మరి మాకు ఇప్పుడు పరిష్కారం కావాలి. ఇప్పుడు మా నిండిపోయి మేము 3 రోజుల నుంచి తిండి తిప్పలు ఏమీ లేక ఆ నీళ్ళకి వెళ్ళి రావడము మాకు చాలా ఇబ్బందిగా ఉంది అసలు. మరి ఆయన వచ్చి మరి మాకు ఈ మధ్యలో సాయం చేస్తారంటారా? మరి చెయ్యాలి, మరి మాకు చెయ్యాలి కదా. పూర్తిగా అసలు ఫస్ట్ ఫ్లోర్ మొత్తము పోయింది, కొట్టుకుపోయినాయి. మరి మాకు సామాన్లు లేవు, కింద ఫ్లోర్లు మొత్తము కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మాకు వచ్చి సాయం చేయాలి. మరి మాకు డబ్బులు మరి తినడానికి చాలా ఇబ్బంది. ఇప్పుడు నీళ్ళకి వెళ్ళి రావడము మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అసలు తినడానికి గట్రా మాకు జరగలేదు. ఇప్పుడు ఈ బయటపడ్డ తర్వాత వీళ్ళు పంచే పులిహోరలు, ఇప్పుడు ఈ అన్నాలు మేము తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవి గట్రా మేము ఇక్కడికి వచ్చి తీసుకోకపోతే మేము ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తీసుకోవడానికి మరి అక్కడి వరకు ఎవరు రావట్లేరు.
మరి చాలా లోతు, మరి అన్నీ మునిగిపోయినాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న నైట్ అయితే మేము చాలా ఇబ్బందిగా వెళ్ళిపోయాం. కనీసం పడవలు అడిగినా కానీ మాకు ఇవ్వలేరు. ఆ పడవలలో తీసుకెళ్ళటానికి మాకు మనిషికి 50 రూపాయలు అడిగారు. అసలే మేము 3 రోజుల నుండి తిండి మానేసి అలా కూర్చొని ఉన్నాం చీకట్లో. మరి మాకు సాయం చేయాలి. మరి ఇప్పుడు అయినా మనిషికి 50 రూపాయలు అడిగారు బోర్డులో దింపడానికి. మరి మా దగ్గర ఎక్కడి నుంచి ఉన్నాయి? మేము 3 రోజుల నుంచి నేను నుంచి చేస్తాం. అసలు అన్నీ మునిగిపోయి డబ్బులు గిట్టి కొట్టిపోయినాయి నావి. 3 రోజులు ఆ నీళ్ళల్లో పడిపోయాను నేను. 2 మగవాళ్ళు నన్ను లాక్కొని వచ్చారు. మరి మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మరి మాకు అక్కడ కాలనీకి ఎవరు రాలేరు ఇంతవరకు. వచ్చి పరిసరం చేసుకొని మాకు మరి సాయం చేయాలా? మరి ఈసారి ఏం చేస్తారో ఏమో. మరి మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం. మరి మా బ్లాక్లన్నీ మొత్తం సామాన్లు కొట్టుకుపోయి చాలా ఇబ్బందులో ఉన్నాం మేము. నిన్న వచ్చారు చంద్రబాబు నాయుడు. మరి మాకు ఏం చెప్పలేడు. చెప్తే మరి నాయకులకు చెప్పారో నాయకురాళ్ళకి చెప్పారో తెలియదు. మరి మాకు వాళ్ళు వచ్చి సాయం చేయాలి. మరి అందట్లా, అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లా. అపార్ట్మెంట్స్లోకి వచ్చి ఎవరు చూడట్లా. అపార్ట్మెంట్స్లోకి ఎవరు రావట్లేదు. అసలు ఎవరు రావట్లా. పైపైన వరకే ఇస్తున్నారు, వచ్చిన వాళ్ళ వరకు ఇస్తున్నారు. దిగలేకపోతున్నారు మాట. అట్లా వాటర్ వల్ల దిగలేకపోతున్నారు. అట్లా రావట్లా. ఇంటింటికి డోర్ టు డోర్ ఎవరు సప్లై చేయట్లా, ఎవరు చేయట్లా. అది కష్టతరమైన కట్టు బట్టలతో బయటకు వచ్చాం. వేరే వాళ్ళ బట్టలు కట్టుకున్నాం బయటకు వచ్చి. ఇంట్లో ఇంకా నీళ్ళు అలాగే వెళ్తూనే ఉన్నాయి ఇంట్లోకి. మా ఇంట్లో అసలు మొత్తం ఇంత నీళ్ళల్లో వచ్చేవాడి లోపల నుంచి బయటికి. పడవలు కూడా మాకు ఎవరు సాయం చేయాల. ఎన్నిసార్లు అడిగినా ఎవరు సాయం చేయాల. ఆహా, మా ఎంతలో మేమే ఈదుకుంటా పేక వరకు వచ్చి ఇంకా మునిగిపోతామని చెప్పి ఇక బయటపడ్డాం. సామాన్లు కట్టు బట్టలతో బయటపడ్డాం. మేమేం తీసుకొని కూడా తీసుకోవాలా. అసలు ఇదిగోండి మా ఇల్లు. ఆ మామిడి చెట్టు ఉందిగా, మామిడి చెట్టు. ఇది ఈ షాపులు వెనకాల మా ఇల్లు. తిండి మట్టు పెడుతున్నారు, తిండి మట్టుకు ఇస్తున్నారు. 2 పూటలు భోజనం పెడుతున్నారు. ఇబ్బంది లేదు, భోజనానికి మట్టుకు ఇబ్బంది లేదు. కబేలా సెంటర్ నుంచి అన్న. ఎలా ఉంది వాతావరణం? పర్వాలమ్మా, 2 రోజుల మీద దాని మీద వాళ్ళు కొద్దిగా పర్వాలేదు. తగ్గిందా? బాగానే ఉన్నాయన్న, బాగా చేస్తున్నారు. పొద్దున పూట టిఫిన్ కానీ వాటర్ బాటిల్స్ కానీ లేదన్న. అట్లాంటిది ఏముంది, ఇక అవతారం కనబడిచ్చేట్టుగా బాగానే వస్తున్నాయి మొత్తం. నిన్నటి కూడా బాగా పనిచేయరు. పాల ప్యాకెట్లు కానీ టిఫిన్ కానీ మొత్తం. వాటర్ అయితే ప్రోటీన్ తగ్గుతుంది. ఇందాక ఇక్కడ దాకా వచ్చేసింది, ఇప్పుడు బాగా తగ్గుతుంది. పర్వాలా. ఇవ్వండి దోమల చక్రాలు, ఇవ్వండి టాబ్లెట్లు. మీరే కొనుక్కున్నారా? మరి మా డబ్బులు పెట్టే. కాలనీలో నేను ఉండేది 2 నెంబర్ బ్లాక్ మాది. శివరా అక్కడికి ఏమీ రావట్లా. సరుకులు అయితే అన్ని పోతున్నాయి, మధ్యలోనే ఆపేస్తున్నారు, మధ్యలోనే లాగేసుకుంటున్నారు, లాక్కునే వాళ్ళు లాక్కుంటున్నారు. మా చేతికి అందట్లే. అక్కడ వీళ్ళు తీసుకుంటున్నారు, పారేసుకుంటారు తప్పితే ఏమీ లేదు. తీసుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి ఎవరికి పంచట్లేదు. ఆడ హెలికాప్టర్లు అతని ఆ స్కూల్ మీద గ్రౌండ్ దగ్గర దింపేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 10 మంది కలిసి పాల ప్యాకెట్లు ఏం తీసుకొచ్చి రోడ్ల మీద హోటల్లో అమ్ముకుంటున్నారు. ఏం చేసుకుంటారండి? ఫ్రిడ్జ్లు లేవు, కరెంట్ లేదు, ఏం చేసుకుంటారండి? ఒక్కొక్కరు 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు ఏం చేసుకుంటారండి? రోడ్ల మీద ఎందుకండి ఇవ్వటం? అసలు కాలనీకి వచ్చి లోపల బ్లాక్ 32 కుటుంబాలు, 4-5 ఉండకపోవచ్చు, కనీసం 25 మంది ఉండొచ్చు. బ్లాక్ ఎంతమంది ట్రాక్టర్లు వస్తున్నాయిగా, అక్కడ చివరి దాకా వెళ్ళంటారా మీరు 8 మందికి ఇవ్వచ్చు అని చెప్పొచ్చుగా. మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎవరు లాక్కుని వాళ్ళు లాక్కుంటున్నారు, ఎవరి పెత్తనం వాళ్ళు చేస్తున్నారు. ముసలా మొత్తుకుంటారు నీళ్ళలో. ఈ లోతు నీళ్ళు వెళ్తాను. ఇవ్వండి, నేను ఈ లోతులో ఇలా నడుచుకుంటూ వచ్చా. ఇవ్వండి టాబ్లెట్లు, దోమల చక్రాలు, ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకున్నా, కూరగాయలు. నాకే అలవాటును కాబట్టి డబ్బులు పెట్టి ఒక ఆర్డర్ తీసుకున్నాను. ఉన్న విషయం మీకు చెప్తున్నా. తాగడానికి నీళ్ళు లేవు. ఇవాళ బయటకు వచ్చా కాబట్టి పూలు పని చేసుకునే వాళ్ళం మేము. గవర్నమెంట్ అన్నీ పంపిస్తున్నా ఉపయోగం లేదు. తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు కేసు పోసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ రోడ్ల మీద ఎందుకండి ఇవ్వటం? ఇల్లుని మునిపోయిన లోపలికి వచ్చి ట్రక్కుల ద్వారా టాటర్లు వస్తాయిగా లోపలికి. అయ్యేం మునగోగా, అయ్యేం బళ్ళు ఆగోగా. ఆడికొస్తే శుభ్రంగా బ్యాక్కి 25 కుటుంబాలు 30 కుటుంబాలు ఉంటాయి. మనిషికి 1 లీటర్ బాటిల్ చెప్పిన ఇన్ని కానీ ఇచ్చేయచ్చుగా. పులిహోర పట్టణం ఒకటో ఏదో కడుపు నిండడానికి. కరెంట్లో ఏమి లేదు, దోమలు. ఇప్పుడు తప్పదు, కొవ్వొత్తులు ఎత్తున్నారు. ఏం లేదు 3 రోజుల నుంచి ఏడ నిద్ర పెట్టిద్దండి. ఇది పరిస్థితి. ఇక్కడ రోడ్ల మీద పడే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఊరికే. వాళ్ళేం తీసుకెళ్ళి హోటల్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఏడొస్తున్నా అంటే గ్రౌండ్ దగ్గర ఆగిపోతున్నాయండి. కావాలంటే మీరు రాగలిగితే రండి. ఇప్పుడు నీళ్ళు తగ్గినాయి, ఇప్పుడు ఈ నడుములోతే ఉన్నాయి. మీరు రాగలిగితే కాలనీ లోపలికి, మాది కరెంట్ ఆఫీస్ దగ్గర, మీ ఇష్టం రండి. ఎవరైనా అడగండి చెప్తారు. లోపలికి ఏమైనా వస్తాయేమో అడగండి. రాత్రి 12ంటికి వచ్చి మాకు పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ బండి ఇచ్చి వెళ్ళారు.
వచ్చారా రాత్రి 12కి 12 గంటలకి మెలుకున్నోడు తీసుకున్నారు మెలుకున్నారు అవి కూడా ఏంటి ఎగబాటాలి మళ్ళీ నీళ్ళలో దిగబడి మళ్ళీ మీరు కిందకు వస్తేనే ఇస్తామంటాం మళ్ళీ గవర్నమెంట్ ఎంత అన్నీ పంపిస్తుంటే దారిలో వాళ్ళు దోసుకుపోయి వాళ్ళకి ఒక్కొక్కరికి కేసులు ఇవ్వడం ఎందుకండి సార్ మేము మధ్యతర కుటుంబంలో అండి మేము పోరా అద్దె కట్టలేక ఇల్లు అద్దె కట్టలేక తక్కువ అద్దెలోకి వెళ్ళాం మేము కబేలా కాడికి ఏదో 4,500 వచ్చాం ఏదో మా సామాను డబుల్గా మంచము బీరువా టీవీ మొత్తం వంట తినడానికి ఫుడ్గా లేకుండా పోయింది గ్యాస్గా లేదు వండుకోవడానికి తప్పేల గిన్నెలు మొత్తం మొలిగిపోయినాయి సార్ మొత్తం నాశనం అయిపోయాం మేము ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయాం మేము మా పిల్లలు మా ఆవిడ అంతా రోడ్డు పాలు అయిపోయాం మేము మా పరిస్థితి ఇలా ఉంది ఎలా బతకాలో అర్థం కావట్లా అద్దె అడగరండి అద్దె ఎందుకు అడుగుతారు అద్దె అడుగుతాను తెలియదు మాకు ఇంతవరకు మేము అద్దె అడుగుతున్నాను మన ఇల్లు వెళ్ళేదే తెలుస్తుంది నాకు సామాను వండుకోవడానికి చిన్న రూమ్ తీసుకున్నాం అక్కడ మరి వాళ్ళు అద్దె అడుగుతారో తెలియదు మరి అద్దె అడుగుతున్నారో లేదు తెలియదు మరి అవి మొన్న అడిగితే అద్దె అడిగారు ములిపోయినప్పుడు అది ములిగా ముందు అద్దె అడిగారు మాకు ఆగాము అద్దె డబ్బులు ఇచ్చేదాకా ఆగాము ఈ లేపు ములిగిపోయింది మాకు అది మా పరిస్థితి దారుణంగా ఉంది